నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరికి లోన్ అనేది అవసరం అవుతుంది. ఈ లోన్లో పర్సనల్ లోన్ అనేది చాలామంది తీసుకుంటాం. ఆ సమయంలో మనకి అవసరం వరకే ఆలోచిస్తాం, కానీ సరిగ్గా లోన్ చెల్లించకపోతే ఎంత నష్టపోతామో తెలుసా? అసలు ఒక పర్సనల్ లోన్ తీసుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఏ అంశాలు మనం క్రెడిట్ మీద ప్రభావితం చేస్తాయి అనేది నేను మీకు వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. పర్సనల్ లోన్ తీసుకోవటం, దాన్ని సరిగ్గా ప్రాసెస్ చేయడం అనేది చాలా ముఖ్యం. మీరు జాగ్రత్తగా లేకుంటే రుణాన్ని తిరిగి చెల్లించేటప్పుడు చేసే పొరపాట్లు మన ఆర్థిక స్థితిని దెబ్బతీస్తాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు క్రెడిట్ స్కోర్ మీద ఆధారపడే భవిష్యత్తులో లోన్స్ అనేవి వస్తున్నాయి. లోన్ తీసుకునేటప్పుడు అవసరాన్ని సరిగ్గా అంచనా వేయండి. సరైన ఈఎంఐ ప్లాన్ చేసుకుని సకాలంలో చెల్లించేలా పక్కా ప్లాన్ రూపొందించుకోండి. అలాగే వడ్డీ రేట్లను ఇతర బ్యాంకులతో పోల్చి సరిచూసుకోండి. క్రెడిట్ స్కోర్ దెబ్బతినే తప్పులను అస్సలు చేయకండి. ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడం అనేది మనకు చాలా అవసరం కూడా. సో అసలు ఏం జరుగుతుంది అనేది కొన్ని పాయింట్స్లో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటి పాయింట్ చూసుకున్నట్టయితే, మీ అవసరాలను సరిగ్గా అంచనా వేయకపోవడం అనేది. రుణం తీసుకునే ముందు మీ అవసరాలను సరిగ్గా అంచనా వేయాలని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. వాస్తవానికి ఎంత రుణం అవసరమో అంత మాత్రమే తీసుకోవాలట. అదనపు రుణం మీ బడ్జెట్పై భారం పడ్డమే కాకుండా తిరిగి చెల్లించడం కష్టతరం అవుతుందని నిపుణులు చూపిస్తున్నారు. ఇక రెండోది, మీ నెలవారీ ఆదాయం ఎంత, ఖర్చులను కూడా దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు. దాన్ని బేస్ చేసుకుని ఈఎంఐని సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. మీ నెలవారీ ఈఎంఐ మీ ఆదాయంలో 40% మించకుండా చూసుకోవాలట. లేకపోతే ఇది మీ ఇతర ఆర్థిక అవసరాలను తప్పక ప్రభావితం చేస్తుందని చెప్తున్నారు. ఇక మూడోది అత్యంత కీలకం, వడ్డీ రేట్లను సరిగ్గా సరిపోల్చుకుపోవడం. వడ్డీ రేట్లను పోల్చకుండా ఎలాంటి రుణాన్ని తీసుకోకూడదని చెప్తున్నారు ఆర్థిక నిపుణులు. అధిక వడ్డీ రేట్లు ఉన్న రుణాలు మీ మొత్తం రీపేమెంట్ మొత్తాన్ని పెంచేస్తాయి. వివిధ బ్యాంకులు ఎన్బిఎఫ్సిల నుండి రుణ ఎంపికలను సరిపోల్చడం మంచిది. ఇక నాలుగో అంశం, ప్రీపేమెంట్ పెనాల్టీ. మీరు మీ లోన్ను ముందుగానే తిరిగి చెల్లించాలని ప్లాన్ చేస్తుంటే మీ లోన్ ప్రీపేమెంట్ పెనాల్టీ లేకుండా ఉందని నిర్ధారించుకోండి. లేకపోతే మీరు అదనపు ఛార్జీలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఐదో అంశం, క్రెడిట్ స్కోర్. రుణం తీసుకునే ముందు మీ క్రెడిట్ స్కోర్ను ఖచ్చితంగా చెక్ చేయండి. తక్కువ క్రెడిట్ స్కోర్ కారణంగా మీరు అధిక వడ్డీ రేట్లకు రుణం తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. రుణాలకు అర్హతను పెంచడం, తక్కువ వడ్డీ రేట్లు కల్పించడంలో మెరుగైన క్రెడిట్ స్కోర్ అనేది సహాయపడుతుందని గుర్తుంచుకోండి. ఇక ఆరవది, ఏకకాలంలో ఎక్కువ రుణాలు తీసుకోవడం. అనేక రుణాలు తీసుకోవడం వల్ల ఈఎంఐ భారం పెరిగిపోతుంది. ఉన్న రుణాన్ని తిరిగి చెల్లించిన తర్వాత మాత్రమే కొత్త రుణం కోసం ప్రయత్నం చేయమంటున్నారు ఆర్థిక నిపుణులు. లోన్ కన్సాలిడేషన్ ఎంపికను కూడా పరిగణించవచ్చునని చెప్తున్నారు. ఇక ఏడవది, సకాలంలో చెల్లించకపోవడం. ఈఎంఐ సకాలంలో చెల్లించేలా చూసుకోండి. ఆలస్య చెల్లింపులు మీ క్రెడిట్ స్కోర్ను దెబ్బతీయడమే కాకుండా జరిమానా, వడ్డీ ఛార్జీలంటూ అదనపు వడ్డింపు అనేది ఉంటుంది. లోన్ తీసుకోవటం చాలా సులభం, కానీ ఆ లోన్ని సరిగ్గా పేమెంట్ చేయకపోతే మాత్రం మన ఆర్థిక స్థిరత్వం అనేది దెబ్బతింటూ ఉంది. బ్యాంకులు వడ్డీ, చక్రవడ్డీలు కట్టేస్తూ ఉంటాయి. అనవసరమైన పెనాల్టీలతో మనం ఆర్థిక భారాన్ని మోయాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో లోన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈఎంఐని సెట్ చేసుకోండి. ఆ ఈఎంఐ పే చేయగలిగితేనే లోన్ తీసుకోమంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇది వాళ్ళ న్యూస్ టిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ.